ఏం లేదండి. మనం ఎక్కడ డ్యూటీ జరిగిందనేది ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని చూస్తే మున్సిపాలిటీ దగ్గర నుంచి, పంచాయతీల దగ్గర నుంచి, అంబులెన్స్‌ల దగ్గర నుంచి అంతా మొత్తం లాగేయడమే. ఇప్పుడు మున్సిపాలిటీలో నుండి మా మున్సిపాలిటీలో వరుణ్ గారు రూ. 10,00,00,000 స్కామ్. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సమీప బంధుకు ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు ఆటోలు సప్లై చేశారు మున్సిపాలిటీకి. దానికి ఒక్కొక్క దానికి రూ. 57,000 చొప్పున 10,00,00,000 చెల్లించారు. ఆటోలు మళ్ళీ వెళ్ళిపోతాయి. సొంతం అవ్వవు. ఒక 6 ట్రాక్టర్లు పెడితే 60,00,000 అవుతుందండి. 6 ట్రాక్టర్లు సరిపోతాయి. 60,00,000 బదులు 10,00,00,000 మున్సిపాలిటీ చెల్లించింది జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీకి. ఒక చెత్త ప్లాంట్ పెట్టుకొని ఆ ప్లాంట్ కి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయించారు ఫ్రీగా మున్సిపాలిటీతో. అదే విధంగా రాష్ట్రం అంతా కూడా దోపిడీకి గురైంది. ఇవాళ మరి శ్రీనివాస్ గారు తెలుసో తెలీదో, ఇప్పుడు ఆయనకి ఏం వాటా ఇచ్చారో ఏం లేదో నాకు తెలియదు కానీ ఇవాళ చూసుకుంటే ఆయన మాట్లాడుతున్నారు మేము ఉంటే మీరు ఉండమని. మేము ఉంటే మీరు ఉండరా? ఎందుకు ఉండరు? ప్రజాస్వామ్యంలో అందరూ ఉండాలి. ఎందుకు అంత పొగరేంటి? ఎవరున్నా ఏం చేస్తారు? ఇప్పుడు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీకు తెలియదు వరుణ్ గారు. అవును. అర్ధరాత్రి పోలీసులు 40-50 మంది వచ్చి ఎవరిని ఏం చేయలేదు అన్నారు. నా దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ దగ్గర నుంచి అందరూ ఇబ్బంది పడ్డవాడు. సామాన్య కార్యకర్త వదిలేండి. నన్ను ఎన్ని సంక్రాంతి రోజు నేను ఇంట్లో పిల్లలతో ఉండగా పిల్లలతో వీడియో తీసిన సందర్భం మీకు తెలీదా? నేను డిబేట్ లో చెప్పలేదా? ఎవరిని ఇబ్బంది పెట్టలేదంటారండి? అమానుష్యంగా అక్రమంగా బిల్లులు ఆపించారు. మా లారీలన్నీ సీజ్ చేశారు. 100 లారీలు మొత్తం అమ్ముకుని బతుకుతున్నాం. ఇవాళ ప్రభుత్వం ఎంత తప్పులు చేసింది అన్ని చేసింది. దాని ప్రతిఫలం అనుభవించాలి. మేం చేసినా అంతే. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు ఎక్కుంటే మాకెందుకు? లేకపోతే వరుణ్ గారు ఎక్కడ? మా పని మేము చేయాలి. మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు ప్రజలు? రోడ్లు లేవు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇప్పుడు పాలసీ మెటర్లో ఇచ్చి అని ఇస్తున్నారండి. పెన్షన్ మొదటి నెలలో ఇచ్చాం, 2 నెలలు సిలిండర్లు ఇచ్చాం, తర్వాత వచ్చే నెలలో తల్లి దేవుని వేస్తానంటున్నారు. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా ఇవ్వాలి. ఇవాళ మీరే ఇవ్వలేకపోయారు కదా. సంవత్సరానికి రూ. 250 పెంచారు, 200 పెంచారు 5 సంవత్సరాలకి. ఇప్పుడు ఇవాళ కరోనా సమయంలో 2.5 కోట్లు అన్ని జిఎస్టీ డబ్బులు వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్ నిధులన్నీ వచ్చినాయి. నరేంద్ర మోడీ గారు ప్రతి పౌరుని బతకడానికి డబ్బులు పంపించారు. మరి ఆ డబ్బులన్నీ మీ దగ్గర మీరే ఖర్చు పెట్టారు కదా. మీ సొంత డబ్బులే ఇవ్వలేదు కదా. ఇప్పుడు మా ఊర్లో అయితే నేను ₹1,00,00,000 ఖర్చు పెట్టి మందులు పంపించా, నిత్యం ఇంటికి ఆహార పొట్లాలు పంపించా, కరోనా వచ్చిన వ్యక్తులకు మందులు పంపించాం, అన్ని చేసాం. వాళ్ళ చరిత్ర చెప్పుద్ది. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే మనం అధికారులు ఇవాళ ఉంటాం, రేపు ఉండవో తెలీదు. ఇప్పుడు మనం ఎవరిని కూడా ఇష్టానుసారం మాట్లాడకూడదు. మీరు ఉండరు, ఎందుకుంటారు? మీరు అధికారులతో మేము ఉండవా? ఆడు బాగు వచ్చినా ఉంటాం, ఒకసారి అనుభవించాం. మీరు వార్నింగ్లు ఇస్తే భయపడిపోయే బ్లడ్ కాదు మాది. ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుకుంటాం అన్ని? మీరు దురదృష్టగారు దుర్మార్గమైన పరిపాలన చేశారు. ఎవరిని పవన్ కళ్యాణ్ ఉంటూనే రోడ్డు మీద ఆపి మరి చంద్రబాబు గారిని ఇచ్చేసినప్పుడు, లేకపోతే కానీ వైజాగ్ లో జరిగిన ఇన్సిడెంట్ లో కానీ మనం చూసేవారు. మరి వీళ్ళు ఏం చేయలేదని చెప్తారు డిబేట్ లో. మరి సిగ్గుపడాలి కదా. ఇంతమంది చూస్తూ ఉంటారు. మేము ఉంటే మీరు ఉండరు, మేము కళ్ళేరు. ఏం చేస్తారు మీరు? కళ్ళేరు చేస్తే ఏం చేస్తారండి? మిమ్మల్ని ఏమైనా చేసాం మేము? ఇప్పుడు మీ గొడవ ఏమైనా ఉందా మాకు? మా పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చేసుకోండి. ప్రజలకు ఉపయోగపడిపోయి అన్యాయమైన మాటలు, ఎంత అక్రమాలు జరిగినాయి, ఇసుక ఎంత అమ్ముకున్నారు, లిక్కర్లు ఎంత అమ్ముకున్నారు. నేను ప్రతి డిబేట్ లో బొలిశెట్టి గారు మీరు పథకాలన్నీ కూడా ఒక్క లిక్కర్ లో జగన్మోహన్ రెడ్డికి డబ్బులన్నీ ఉండవు. ఓకే. నిజంగా గారు న్యాయంగా 2,30,30,000 కోట్లు మీరు బొలిశెట్టి గారు మీరు కాదండి, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ భయభ్రాంతులు గురి చేస్తున్నారట, కిడ్నాపులు చేస్తున్నారట, కొట్లాట్లు చేస్తున్నారట. ఎందుకు చేస్తారండి? ఎందుకు చేస్తారు? చేస్తే ఊరుకుంటారా? చట్టాలు లేవా? ఆ రోజు ఇవాళ తీసుకెళ్తే పొద్దున్న బెయిల్ వచ్చింది. కోర్టులు ఉన్నాయి కదా. ఎవరు చేస్తారు? ఆ రోజు తప్పులు చేశారు, వాళ్ళు అనుభవిస్తారు. దొంగతనం చేశారు, వాళ్ళు అనుభవిస్తారు. అంతేగాని ఉత్తరే తీసుకెళ్లి లోన్ వేస్తే చట్టాలు ఊరుకో కదా, న్యాయస్థానాలు ఊరుకో కదా. కాబట్టి న్యాయస్థానం ముందు ప్రజాస్వామ్యం మళ్ళీ బతికించారు ఇక్కడ. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు తిరిగిన వాళ్ళందరూ లోన్ ఏం చేయడం, సొంత బాబాయినే మొదలలేదు ఆయన ఎదురు తిరిగితే, సొంత చెల్లెలే బయటికి పంపించాడు ఆయన. ఇంకా ఆయన గురించి మాట్లాడుకుని తమ సమయం వృధా. నేను 2-0 అన్న సంగతి ఏం చూసేది? ఓకే, ఇప్పుడు ఆయన ప్రజాక్షేత్రలోకి వస్తున్నారట, పాదయాత్ర కూడా ఏం చేస్తారండి 2-0లో? ఏం చేస్తారండి? కాదండి, ఆయన పాదయాత్ర చేయడానికి కూడా సిద్ధపడుతున్నారట. ఆయన సక్సెస్ ఫార్ములా బొలిశెట్టి గారు అడుగుతారు. శ్రీనివాస్ గారు ప్రశ్నించే గొంతుకు ఎప్పుడు అలాగే ఉంది. ప్రశ్నించడానికి లేరు. ఇప్పుడు సేవ చేసే స్థానంలో ఉంది, సేవ చేస్తున్నారు. ఆయనకి ఇచ్చిన శాఖనే ప్రజలకు ఉపయోగపడుతున్నారు. ఇవాళ ఎక్కడా లేని విధంగా అన్ని పల్లెటూరు రోడ్లు వచ్చినాయి, పల్లె స్వతంత్రం వచ్చింది. మీరు పల్లెటూరు మీ నాయకులను అడగండి, మీ సర్పంచులు అడగండి, మీ ఎంపీటీసీలు అడగండి. ఎందుకు ఇక్కడ మాట్లాడుకుంటాం, అబద్ధాలు మాట్లాడుకుంటాం? మేము తప్పు చేసాం, ఓకే సరిదిద్దుకుంటాం. మేము మోసం చేసి ఉంటే దాన్ని క్షమించమని అడగండి. 2,30,30,000 కోట్లు మీరు సంక్షేమానికి ఇస్తే, మరి ఉన్న 2,60,60,000 కోట్లు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అప్పు చేస్తే దాన్ని 9 లక్షలు 10 లక్షలు తీసుకెళ్లారంటే మీరు ఏం చేసి తీసుకెళ్లారు చెప్పండి? ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉంది?